దీనిలో సింపుల్ క్వశ్చన్స్. మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ గోల్స్ ఏంటి? సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ లాంటివన్నీ. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉన్నాయనుకోండి, ప్రాథమిక హక్కులకు సంబంధించి సో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ హక్కు, దాని రిస్ట్రిక్షన్, దానికి ఉన్న పరిమితులు ఏంటి? సోవనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్స్, అట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత రిట్స్ మీద హెబియస్ కార్పస్, మానమస్, క్యో వారెంటో, సెర్షరీ, ప్రొహిబిషన్. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అంట, ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్. దానిలో ఆర్టికల్ 44 బాగా న్యూస్లో ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 44. అదేవిధంగా ఆర్టికల్ 44 to 51 బాగా చూసుకోండి. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక విధానం చూసుకోండి. తర్వాత పార్లమెంటరీ కమిటీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా. మనీ బిల్కి ఫినాన్స్ బిల్కి తేడా ఏంటి? పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య లేదా కేంద్రము కొన్ని రాష్ట్రాలు ఒకవైపు మిగతా రాష్ట్రాలు ఇంకోవైపు ఉన్నప్పుడు దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. తర్వాత మనం గమనిస్తే ఆర్టికల్ 142 సుప్రీంకోర్టులో కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు ప్లస్ స్పెషల్ డైరెక్షన్స్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అనమాట. అదే ఆర్టికల్ 142. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత గవర్నర్ పాత్ర, ఈ మధ్య గవర్నర్ పాత్ర చాలా అంటే దానిలో చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఆర్టికల్ 200 గవర్నర్ బిల్స్ మీద సంతకం పెట్టే అంశం గురించి ఆర్టికల్ 200లో ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 201 201 గవర్నర్ రిజర్వింగ్ ద బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, గవర్నర్ రాష్ట్రపతి కన్సిడరేషన్ కోసం బిల్స్ పెట్టడం అనమాట. దీంతో పాటు రాజ్యాంగ సవరణ కూడా చూసుకోండి. ఉదాహరణకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం, నారీ శక్తి వందన్ అధినియం, మహిళా రిజర్వేషన్ అనమాట. ఇలాంటివి చూసుకోవాలి. 100వ రాజ్యాంగ సవరణ ఏంటి? 99వ రాజ్యాంగ సవరణ ఏంటి? ఉదాహరణకి ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ అనుకోండి. ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ అంటే 103 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 103 అమెండ్మెంట్ యాక్ట్, అట్లాంటి క్వశ్చన్స్. దాంతోపాటు మీరు గవర్నర్కి విచక్షణ అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 163. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం సవరించడం గురించి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, అదేవిధంగా రాజ్యాంగంలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, డాక్ట్రిన్స్ అంటాం. జ్యుడిషియల్ రివ్యూ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ పీత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటే ఏంటి? ఇలా. దాంతోపాటు పార్టీ ఫిరాయింపులు, షెడ్యూల్ 10 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 10, ఇలాంటివన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళాలి. ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్ అనమాట.